సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఆర్టికల్ అనేది సాక్షి న్యూస్ పేపర్లో మనకి మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. సాక్షి ప్లస్ మెయిన్ ఎడిషన్లో మనం మెయిన్గా చూసినట్లయితే టీచర్ కొలువులకు సిద్ధమా అనే మెయిన్ టైటిల్తో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అసలు ఏ విధంగా ప్రిపరేషన్ అనేది చేసుకుంటే బాగుంటుంది, దీంతోపాటుగా టెట్కామ్ టీఆర్టీ పెడితే సిలబస్ అనేది ఎలా ఉంటుంది, దీని గురించి మనకి ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ అయింది. దీని గురించి కంప్లీట్ విశ్లేషణ అనేది ఈ వీడియోలో చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రంగం సిద్ధమవుతుంది. 16,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మనం చూసినట్లయితే త్వరలోనే టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులు ఇప్పటికే రెట్టింపు ఉత్సాహంతో ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఉపయోగపడేలా డిఎస్సికి సంబంధించి అర్హతల గురించి కానివ్వండి, అసలు టెట్కామ్ టీఆర్టీ పెడితే సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, టెట్ పెడితే సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, వీటి గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. ముందు మనకి తొలుత టెట్ అనే మెయిన్ టైటిల్తో మనకి క్లియర్ ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కంటే ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను నిర్వహించవలసి ఉంది. అయితే మనకి 2018లో 2 సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలను అయితే నిర్వహించారు. ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు విద్యాశాఖ. ఈసారి నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి భారీగా అభ్యర్థులు అప్లై చేసే అవకాశం ఉంది. దాదాపుగా 5 లక్షల మంది వరకు అప్లై చేస్తారంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటనే మెయిన్ టైటిల్తో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మన విద్యాశాఖ నుంచి మనకి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పేసి. అందువల్ల అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. అసలు ఈ ఆంగ్ల నైపుణ్య పరీక్ష గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీని గురించి అఫీషియల్గా మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఒకవేళ పెట్టినా దీన్ని కేవలం అర్హతగా మాత్రమే పెడతారు. రాష్ట్రంలో డిఈడి బిఈడి అభ్యర్థులు 5 లక్షల మంది తెలుగు మీడియంలో కోర్స్ కంప్లీట్ చేస్తున్న నేపథ్యంలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జోలికి వెళ్ళినట్లయితే అనేక న్యాయ వివాదాలకు చిక్కుకునే అవకాశం అయితే ఉంటుంది డిఎస్సి అనేది. ఈ నేపథ్యంలో ఈ ఆంగ్ల నైపుణ్య పరీక్ష జోలికి ప్రభుత్వం పోయే అవకాశం అయితే తక్కువగా ఉంది. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి టెట్కామ్ టీఆర్టీ అనే టైటిల్తో కూడా మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఇంకా విద్యార్హతలకు సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. గతంలో జరిగిన టెట్కామ్ టీఆర్టీకి సంబంధించి కూడా పరీక్షల ప్యాటర్న్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏకి సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా క్లియర్ ఇచ్చి ఇంకా ప్రిపరేషన్ గైడ్కి సంబంధించి ఏ సబ్జెక్ట్లో ఏమేమి ముఖ్యమైన టాపిక్లు ఉన్నాయి, అసలు ఏ విధంగా చదువుకుంటే బాగుంటుంది, దీని గురించి ఒక అవగాహనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీని గురించి కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి తొలుత టెట్ అంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనకి విద్యాశాఖ నుంచి కానివ్వండి, ప్రభుత్వం నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే తొలుత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు. మనకి కొత్త డిఎస్సి ఏదైతే ఉంది, ఈ కొత్త డిఎస్సి జరగాలంటే ముందుగా ఖచ్చితంగా 2 టెట్లు జరిగి తీరాల్సిందే. మనకి ఏప్రిల్ నెలాఖరు తర్వాత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి ఒక టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్షలు కంప్లీట్ చేసి డైరెక్ట్గా డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తానంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే మనకి ఎవరైతే క్వాలిఫై కాలేని అభ్యర్థులు ఉన్నారో ఈ క్వాలిఫై కాలేని వాళ్ళు ప్రతి 6 నెలలకి ఒకసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. కానీ మీరు ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత ఒకసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చి డైరెక్ట్గా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామంటే ఎలా కుదురుతుందని చెప్పేసి అభ్యర్థుల నుంచి వ్యతిరేకత అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో ఒక డిఎస్సి జరగాలంటే ఖచ్చితంగా ముందు 2 టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్లు పడి తీరాల్సిందే. అందువల్ల మనకి ఈ 2021 ఇయర్ ఎండింగ్ నాటికి కానీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ 2021 ఇయర్ ఎండ్ నాటికి మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ లోపు 2 టెట్ నోటిఫికేషన్లు విడుదల చేసి కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఇలా కాకుండా డైరెక్ట్గా టెట్కామ్ టీఆర్టీ రూపంలో టెట్ డిఎస్సి పరీక్షలు రెండింటినీ కలిపి నిర్వహించినట్లయితే ఈ టెట్కామ్ టీఆర్టీ విధానం అనేది ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రూల్స్కి పూర్తిగా విరుద్ధం. అయినా కానీ గతంలో 2018లో ఈ విధంగా టెట్కామ్ టీఆర్టీని కండక్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ విధంగా టెట్కామ్ టీఆర్టీలో నోటిఫికేషన్ విడుదల చేస్తారా, లేదా 2 టెట్ నోటిఫికేషన్లు విడుదల చేసి పరీక్షలు కంప్లీట్ చేసిన అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారనేది ప్రభుత్వం నుంచి మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ప్రభుత్వ అధికారులు విద్యాశాఖ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే తొలుత టెట్ నోటిఫికేషన్ ఇస్తామని, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఆల్రెడీ సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పలుమార్లు పబ్లిష్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో డిఎస్సి కంటే ముందు 2 టెట్లు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ 2021 ఇయర్ ఎండింగ్ నాటికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మనకి ఏప్రిల్ నెలాఖరు తర్వాత టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల్లో పరీక్షలు కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆంగ్ల నైపుణ్య పరీక్ష అంటూ ఓన్లీ మనకి న్యూస్ పేపర్లలో మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. విద్యాశాఖ అధికారుల నుంచి కానివ్వండి, ప్రభుత్వం నుంచి కానివ్వండి, మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. ఈ ఇంగ్లీష్ నైపుణ్య పరీక్షకు సంబంధించి టెట్ డిఎస్సి సిలబస్లో ఈసారి కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ అనేది ఎందుకు వాడారనేది ఒకసారి పరిశీలన చేసినట్లయితే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మనకి ఏదైతే సిలబస్ ఉందో టెక్స్ట్ బుక్లు ఉన్నాయో ఇవి మనకి ఈ మారిన టెక్స్ట్ బుక్లని ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. అందువల్ల మనకి టెట్ డిఎస్సి సిలబస్లో ఈసారి కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి పలుమార్లు పబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంతో పాటుగా తెలుగు మీడియం ఉన్న నేపథ్యంలో ఆంగ్లంలో అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను పరీక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి టెట్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ పరిశోధన శిక్షణా మండలి ఎన్సీఈఆర్టీ సిలబస్ను రూపొందిస్తుంది. పాఠ్యపుస్తకాల్లో అంశాలను కూడా గత ఏడాది మార్పులు చేసిన నేపథ్యంలో డిఎస్సి సిలబస్లోనూ మార్పులు జరిగే ఆస్కారం ఉంది అనే ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ సిలబస్ అనే ఒక పాయింట్ వచ్చింది కాబట్టి సిలబస్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి కంటెంట్ విషయంలో 1వ తరగతి నుంచి ముందు 8వ తరగతి వరకు కంప్లీట్గా టెక్స్ట్ బుక్లు అనేవి చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత 9th క్లాస్ 10th క్లాస్లో ఏవైతే 7th 8th 9thలో లింక్డ్ టాపిక్లు ఉన్నాయో అవి 10వ తరగతి స్థాయి వరకు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మెథడ్స్ లేదా మనం పెడగాజీగా పిలుస్తాం కదా, ఈ మెథడ్స్ లేదా పెడగాజీ విషయంలో ఖచ్చితంగా డిఎడ్ ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో సెకండ్ ఇయర్లో కానివ్వండి, ఏవైతే మనకి సబ్జెక్టులు ఉన్నాయో తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, సోషల్ స్టడీస్ సైన్స్ కానివ్వండి, గణితం కానివ్వండి, ఈ సబ్జెక్టులన్నీ కూడా మీరు మెథడ్స్ అనేవి ఆ అకాడమీ టెక్స్ట్ బుక్లు లేదా పీడిఎఫ్లు అనేవి కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక సిలబస్లో మనకి మార్పులు చేర్పులు అంటూ ఏమీ ఉండవు. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మనకి మారిన కొత్త టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చదివి తీరాల్సిందే. ఆ టెక్స్ట్ బుక్లు మీరు ఫ్రీగా అన్ని సబ్జెక్టులు తెలుగు ఇంగ్లీష్ మీడియాల్లో డౌన్లోడ్ చేసుకునేందుకు మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు కొత్త టెక్స్ట్ బుక్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైతే పాత టెక్స్ట్ బుక్లు కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. డిఎడ్ బిఎడ్ పుస్తకాలు కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జోలికి వెళ్ళినట్లయితే అనేక న్యాయ వివాదాల్లో ఈ డిఎస్సి అనేది చిక్కుకునే అవకాశం ఉంటుంది. తెలుగు మీడియంలో 5 లక్షల మంది కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్న నేపథ్యంలో దీని జోలికి ప్రభుత్వం పోయే అవకాశం అయితే తక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టినా మనకి టెట్కి డిఎస్సికి ఏదైతే ఇంగ్లీష్ సిలబస్ ఉంటుందో అదే సిలబస్ అనేది ఉంటుంది. మనకి 100 మార్కులకి ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ టైప్లో 100 ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ బిట్లు అయితే ఇస్తారు. ఈ 100 ప్రశ్నలకి 100 మార్కులను కేటాయిస్తారు. కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టే అవకాశం అయితే ఉంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టినట్లయితే తెలుగు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎందుకు పెట్టరు? ఈ విధంగా రకరకాలుగా మనకి ఈ అంశం అనేది న్యాయ వివాదాలకు దారితీసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశం అనేది మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక టెట్కామ్ టీఆర్టీ గురించి మాట్లాడుకోవాలి. స్కూల్ అసిస్టెంట్లకు కానివ్వండి, లాంగ్వేజ్ పండిట్లకు కానివ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించి కానివ్వండి, మ్యూజిక్ టీచర్లకు కానివ్వండి, క్రాఫ్ట్ టీచర్లకు, ఆర్ట్ టీచర్లకు, డ్రాయింగ్ టీచర్లకు, టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు సంబంధించి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు సంబంధించి, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల భర్తీకి సంబంధించి టెట్కామ్ టీఆర్టీ ఉంటుంది అంటూ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. మనకి 2018లో ఈ టెట్కామ్ టీఆర్టీ అనేది కండక్ట్ చేశారు. కానీ ప్రస్తుతం కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. ఇక విద్యా అర్హతల గురించి అందరికీ తెలిసిందే, కానీ మరొకసారి మాట్లాడుకుందాం. ఇంటర్మీడియట్తో పాటుగా 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి
ఎవరైతే పూర్తి చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్జిటి అంటే ఏంటంటే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఎవరైతే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎస్జిటీలుగా పిలవచ్చు. ఎస్జిటి 1 to 5th క్లాస్, 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ లెవెల్, 6th క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ఉన్న టీచర్లను వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ ఎస్సీఎల్ కింద పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఎస్జిటి పోస్టులకి డిఈడి కంప్లీట్ చేసిన అభ్యర్థులతో పాటుగా ఎవరైతే బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ కంప్లీట్ చేస్తున్నారో వీళ్ళు డిగ్రీలో 50% మార్కులతో క్వాలిఫై అవ్వాలి. ఎవరు? ఓసీ అభ్యర్థులు మాత్రమే. డిగ్రీలో 50% మార్కులు నుండి బీఈడి కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎస్జిటి పేపర్ 1 రాసుకునే అవకాశం అయితే ఇచ్చింది. ఎవరు? ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2018 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం బీఈడి అభ్యర్థులు కూడా ఎస్జిటి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా స్కూల్ అసిస్టెంట్ విద్యార్హత గురించి చూసినట్లయితే ఎవరైతే డిగ్రీ తర్వాత బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ స్కూల్ అసిస్టెంట్లో మనకి బీఈడి కోర్సులో సబ్జెక్టుల వారీగా కోర్సులు అయితే చదువుతారు. సోషల్ వాళ్ళు సోషల్ తీసుకుంటారు, మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ సైన్స్ తీసుకుంటారు, ఇంకా తెలుగు వాళ్ళు తెలుగు తీసుకుంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ తీసుకుంటారు, హిందీ వాళ్ళు హిందీ తీసుకుంటారు. ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్ డివైడ్ అవుతుంది. ఇక అర్హత వయసు గురించి మాట్లాడుకోవాలి. అర్హత వయసు వచ్చేసరికి ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా డిఎస్సికి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక అర్హత వయసు గురించి మాట్లాడుకోవాలి. ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లకు సంబంధించి అదనంగా కొన్ని సంవత్సరాల వయసు సడలింపు అనేది వర్తించడం జరుగుతుంది. ఈ 18 నుంచి 44 అనేది ఎవరికంటే ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి 44 సంవత్సరాల అర్హత వయసుగా ఉంది. అయితే దీన్ని 46 సంవత్సరాలకు కూడా పొడిగించే అవకాశం లేకపోలేదు. ఈ 46 సంవత్సరాలకు సంబంధించి ఓసీ ఆప్షన్ అనేది పెండింగ్లో ఉంది. ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇక మార్కుల వెయిటేజీ గురించి మాట్లాడుకోవాలి. మార్కుల వెయిటేజీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టెట్లో వచ్చిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ మనకి 150 మార్కులు జరుగుతుంది కదా. ఈ 150 మార్కుల్లో వచ్చిన మార్కుల్ని 20% వెయిటేజీ కింద కట్టి ఇక్కడ డిఎస్సిలో వచ్చిన ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సిలో వచ్చిన మార్కుల్ని 80% కింద తీసుకుని ఓవరాల్గా ఈ విధంగా నియామకం అయితే చేపట్టడం జరుగుతుంది. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి, ఇంకా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి, మ్యూజిక్ టీచర్లకు సంబంధించి, ప్రిన్సిపల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్ టీచర్లకు సంబంధించి ఏ విధంగా నియామకం చేస్తారనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సేమ్ మనకి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులకు సంబంధించి కూడా ఈ విధంగా టెట్లో 20% వెయిటేజీ, డిఎస్సిలో 80% వెయిటేజీ కింద తీసుకోవడం జరుగుతుంది. మనకి గతంలో 2018లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించినప్పటికీ 2 సార్లు మనకి టెట్ కమ్ టీఆర్టీ రూపంలో ఫైనల్గా పోస్టుల భర్తీ అయితే చేశారు. టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటే ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 ప్రశ్నలు 10 మార్కులు, అంటే ఒక్కొక్క ప్రశ్నకి 1/2 మార్కు కేటాయించడం జరుగుతుంది. విద్యా దృక్పథాలు 10 ప్రశ్నలు 5 మార్కులు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ నుంచి 20 ప్రశ్నలు 10 మార్కులు, లాంగ్వేజ్ 1 తెలుగు 20 ప్రశ్నలు 10 మార్కులు. ఇక్కడ లాంగ్వేజ్ 1 అనేది మీ ఆప్షనల్ లాంగ్వేజ్, మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మీరు అయితే తీసుకోవచ్చు. ఉర్దూ అయితే ఉర్దూ, ఈ విధంగా అనమాట. ఇంకా తెలుగు మెథడాలజీకి సంబంధించి 10 ప్రశ్నలు 5 మార్కులు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంటెంట్ నుంచి 20 ప్రశ్నలు 10 మార్కులు, ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి 10 ప్రశ్నలు 5 మార్కులు, ఈ విధంగా ఉండేది. మ్యాథమెటిక్స్ గణితం కంటెంట్ నుంచి మనకి 20 ప్రశ్నలు 10 మార్కులు, మ్యాథమెటిక్స్ మెథడాలజీ లేదా పెడగాజీ నుంచి 10 ప్రశ్నలు 5 మార్కులు. సైన్స్ సబ్జెక్ట్ నుంచి మనకి సైన్స్ కంటెంట్ నుంచి 20 ప్రశ్నలు 10 మార్కులు, సైన్స్ మెథడాలజీ నుంచి 10 ప్రశ్నలు 5 మార్కులు. నెక్స్ట్ సబ్జెక్ట్ సోషల్ స్టడీస్కి సంబంధించి సోషల్ కంటెంట్ నుంచి 20 ప్రశ్నలు 10 మార్కులు, సోషల్ మెథడాలజీ నుంచి 10 ప్రశ్నలు 5 మార్కులు. ఈ విధంగా మనకి ఓవరాల్గా 200 ప్రశ్నలకి 100 మార్కులకి గతంలో టెట్ కమ్ టీఆర్టీ అనేది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ వాళ్ళకి 3 గంటల పరీక్ష అనేది జరిగింది. ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పేపర్ 1 సిలబస్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. సైకాలజీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, తెలుగు నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, ఇంగ్లీష్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, గణితం నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, సోషల్ స్టడీస్ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు. ఈ విధంగా 150 ప్రశ్నలకి 150 మార్కులకి టెట్ పేపర్ 1 పరీక్ష అయితే జరుగుతుంది.
పేపర్ 1 టాపిక్స్ వైజ్ సిలబస్ వైజ్ మీకు మెథడ్స్కి సంబంధించి కంటెంట్కి సంబంధించి సెపరేట్గా సిలబస్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. టెట్ పేపర్ 1కి సంబంధించి సెపరేట్గా సిలబస్ లింక్ ఉంటుంది. టెట్ పేపర్ 2కి సంబంధించి సెపరేట్గా సిలబస్ లింక్ ఉంటుంది. టాపిక్ వైజ్ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే మనకి గతంలో టెట్ కమ్ టీఆర్టీ అనేది ఈ విధంగా జరిగింది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు 10 మార్కులు, విద్యా దృక్పథాలు 10 ప్రశ్నలు 5 మార్కులు, సైకాలజీ 10 ప్రశ్నలు 5 మార్కులు. ఇక్కడ మనకి కోర్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్ వాళ్ళకి సంబంధించి సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి వస్తాయి ప్రశ్నలు అనేవి. ఇంకా సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి సోషల్ నుంచి వస్తాయి, తెలుగు వాళ్ళకి సంబంధించి తెలుగు నుంచి వస్తాయి, ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ నుంచి, ఇంకా హిందీ వాళ్ళకి సంబంధించి హిందీ నుంచి 80 ప్రశ్నలు 40 మార్కులు, మెథడాలజీ నుంచి 40 ప్రశ్నలు 20 మార్కులు. ఈ విధంగా 160 ప్రశ్నలకి 80 మార్కులకి టెట్ కమ్ టీఆర్టీ అనేది గతంలో జరిగింది. పరీక్షలకు 2.5 గంటల సమయం అయితే ఇస్తారు. ఎవరికి? స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి. పేపర్ 1 ఎస్జిటి వాళ్ళకి సంబంధించి 3 గంటల సమయం అయితే ఇస్తారు. మనకి టెట్ డిఎస్సి 2 పరీక్షలు కలిపి నిర్వహించినట్లయితే ఈ విధంగా ప్రణాళిక అయితే ఉంటుంది. మనకి టెట్ సెపరేట్గా నిర్వహించినట్లయితే ఆల్రెడీ టెట్ సిలబస్కి సంబంధించి మీ అందరికీ తెలిసిందే, చాలా వీడియోలో చెప్పాను. మనకి ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం, విద్యాశాఖ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే టెట్ డిఎస్సీలు అనేవి సెపరేట్గా జరుగుతాయి. ఇక్కడ ప్రిపరేషన్ గైడ్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి జీకే కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్గా జిల్లా, రాష్ట్రం, జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించి ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించి కానివ్వండి, భౌగోళిక పేర్లకు సంబంధించి కానివ్వండి, నదీ తీరాలకు సంబంధించి కానివ్వండి, దేశాలు, దేశ రాజధానులకు సంబంధించి, దేశ కరెన్సీలకు సంబంధించి, ప్రపంచంలో మొట్టమొదట చోటు చేసుకున్న సంఘటనల గురించి, అవార్డుల గురించి, సదస్సుల గురించి, క్రీడల గురించి, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల గురించి, జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో రాజకీయ పరిస్థితుల గురించి, వీటన్నింటి గురించి కూడా మీరు లాస్ట్ 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ చదువుకున్నట్లయితే ఒక్క బిట్ కూడా మీరు మిస్ చేసే అవకాశం అయితే ఉండదు. కనీసం లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకుని ఉండాలి డిఎస్సి సమయానికి. మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ పరీక్షల్లో ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేవి ఉండవు. డైరెక్ట్గా మనకి డిఎస్సి జరిగినప్పుడు ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేవి ఉండడం జరుగుతాయి. ఇంకా విద్యా దృక్పథాలు కూడా సేమ్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో మనకి విద్యా దృక్పథాలు అనే టాపిక్ ఉండదు, డిఎస్సిలో ఉంటుంది. ఈ విద్యా దృక్పథాల గురించి మీరు వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఏదైతే డిఈడి సెకండ్ ఇయర్లో వర్ధమాన భారతదేశంలో విద్య అని సెకండ్ ఇయర్ డిఈడిలో ఫస్ట్ పేపర్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ కంప్లీట్గా చదివినట్లయితే వీటన్నింటి అంశాలను క్లియర్గా కవర్ చేయొచ్చు. విద్యా మనో విజ్ఞాన శాస్త్రం అంటే మనం పిలుచుకునే సైకాలజీ. ఇక్కడ సైకాలజీ విషయానికి వచ్చినట్లయితే డిఈడి ఫస్ట్ ఇయర్లో మనకి పేపర్ 1 సైకాలజీ పుస్తకం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మీరు లైన్ టు లైన్ పీడిఎఫ్ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ చదివినట్లయితే దాదాపుగా అంశాలన్నీ కూడా కవర్ అయిపోతాయి. మిగిలినది మీరు ఏదైనా ఒక మంచి పబ్లికేషన్ బుక్ ఫాలో అయినట్లయితే మీరు మిగిలిన మార్కులను కూడా ఈజీగా కవర్ చేయొచ్చు ఈ సైకాలజీకి సంబంధించి. ఇంకా మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మనకి మెథడ్స్ విషయంలో డిఈడి ఫస్ట్ ఇయర్కి సంబంధించి, డిఈడి సెకండ్ ఇయర్కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్కి సంబంధించి, గణితానికి సంబంధించి, తెలుగుకి సంబంధించి ఓవరాల్గా ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లు లేదా పీడిఎఫ్లు కంప్లీట్గా చదివినట్లయితే మెథడ్స్ అంతా కూడా మీరు కవర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మార్క్ టెస్టుల గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ మన వెబ్సైట్లో డైలీ టెట్ డిఎస్సికి సంబంధించి మాక్ టెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి సెపరేట్గా మనకి వెబ్సైట్ అయితే ఉంది. కరెంట్ అఫైర్స్ వెబ్సైట్ లింక్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. మీకు డిఎస్సి పరీక్షలు కంప్లీట్ అయ్యే వరకు కూడా డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ అనేవి అందుతూనే ఉంటాయి మన వెబ్సైట్ ద్వారా. మీరు మన వెబ్సైట్ ఫాలో అవ్వడం ద్వారా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇక ఎస్జిటి అభ్యర్థులు కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే కంటెంట్ అంటే ఏంటంటే 1వ తరగతి నుంచి మనం చదివే 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కలిపి మనం కంటెంట్ కింద పిలుస్తాం. తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ కానివ్వండి, ఈ పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలన్నింటినీ మనం కంటెంట్ కింద పిలుస్తాం. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ముందు ఎస్జిటి అభ్యర్థులు కంటెంట్ అనేది చదువుకోండి. పుస్తకాలను లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకుంటూ చదువుకోండి. మనకి టెట్ కానివ్వండి, డిఎస్సికి సంబంధించి కానివ్వండి పరీక్ష ప్రశ్న పత్రాలు అనేవి ఈ టెక్స్ట్ బుక్ల ఆధారంగా మాత్రమే రూపొందిస్తారు ప్రశ్నలు అనేవి. ఈ నేపథ్యంలో మనం జాబ్ సాధించాలి అని ఒక పర్వతం ఎక్కుతున్నప్పుడు
పర్వతం పైనుంచి కిందకు వేలబడుతున్న తాడుల్లా ఈ టెక్స్ట్ బుక్లు అనేవి మనకు ఉపయోగపడతాయి. వీటిని పట్టుకుని ఎక్కే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకి మిగిలిన పబ్లికేషన్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఒక స్టిక్లో ఉపయోగపడతాయి. అందువల్ల ప్రభుత్వ అకాడమీ టెక్స్ట్ బుక్లకు ప్రాధాన్యత ఇస్తూనే తర్వాత మీరు పబ్లికేషన్లకు ప్రాధాన్యత ఇవ్వండి. ముందు టెక్స్ట్ బుక్లు మాత్రం 100% చదివి తీరాల్సిందే. కంటెంట్ విషయంలో ఎస్జిటి అభ్యర్థులు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్లు కంప్లీట్ చేయండి. 1 to 6th న్యూ టెక్స్ట్ బుక్లు కూడా కంప్లీట్ చేయండి. ఒకవేళ మీ వద్ద పీడిఎఫ్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి డైరెక్ట్గా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. మాక్ టెస్టులు కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మీరు చదువుతుంది ఎంతవరకు మీకు గుర్తుందనే తెలుసుకునేందుకు ఉపయోగపడేది మాక్ టెస్టుల వల్ల మాత్రమే. అందువల్ల మన వెబ్సైట్లో డైలీ మాక్ టెస్టులు అనేవి జరుగుతూ ఉన్నాయి. www.ramramesh.education.in ఈ వెబ్సైట్లో ఇప్పటి వరకు 70కి పైగా టెస్టులు అనేవి కంప్లీట్ అయినాయి. మీకు టెట్ నోటిఫికేషన్లు వచ్చి, డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చి, ఎగ్జామ్లు అనేవి కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ ఎగ్జామ్లు అనేవి మీకు నాన్ స్టాప్గా అందుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో మన వెబ్సైట్లో ఉన్న డైలీ ఎగ్జామ్లు రాసేందుకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇప్పటి వరకు 9,000 మందికి పైగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో మన గ్రూప్ అయితే వస్తుంది. దానిలో మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా టెస్ట్ లింక్ అయితే డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్కూల్ అసిస్టెంట్లు విషయానికి వచ్చినట్లయితే స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసరికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకి టీచ్ చేస్తారు. కాబట్టి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్లను కూడా చదువుకోవాల్సి ఉంటుంది. మీ కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా మీ కోర్స్ సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదవాలి. ఉదాహరణకి సోషల్ స్టడీస్ వాళ్ళు ఉన్నారనుకుంటే సోషల్ స్టడీస్లో భాగమైన సివిక్స్ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఈ సబ్జెక్టులన్నీ కూడా మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్ వరకు చదవవలసి ఉంటుంది. ఎవరు? స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు. ఓకే, ఇక మనకి ఏవైతే మెథడాలజీ పెడగాజీ విషయానికి వచ్చినట్లయితే బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్లు ఉంటాయి కదా, వాటిని మీరు కంప్లీట్గా చదివినట్లయితే చాలా వరకు మెథడ్స్ అనేవి కవర్ అయిపోతాయి. కంటెంట్ విషయంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్ వరకు చదవాలి. ఇక కరెంట్ అఫైర్స్ జీకే గురించి కంగారు పడకండి. కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించి సెపరేట్గా మన ఛానల్ తరపున ఒక వెబ్సైట్ అయితే రన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు డైలీ ఫ్రీ టెస్ట్లు అనేవి అందించడం జరుగుతుంది జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఆ వెబ్సైట్ని మీరు ప్రాపర్గా ఫాలో అయినట్లయితే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ గురించి మీరు ప్రత్యేకంగా మళ్ళీ చదవవలసిన అవసరం అయితే ఉండదు. కరెంట్ అఫైర్స్ విషయంలో మన వెబ్సైట్ అయితే ఫాలో అవ్వండి. విద్యా దృక్పథాలు విషయంలో డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉన్న వర్ధమాన భారతదేశంలో విద్య పేపర్ 1 అది చదవండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, డైలీ ఫ్రీ టెస్ట్లు అయితే రాయడం మాత్రం మర్చిపోవద్దు. మన వెబ్సైట్ వచ్చేసరికి ఇది మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది కదా, ramramesh.education.in. మీరు గూగుల్లోకి సెర్చ్ చేసి డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి డైలీ టెస్ట్లు అనేవి రాయండి. ఇప్పటి వరకు 70కి పైగా టెస్ట్లు అయితే ఉన్నాయి. ఆ 70 టెస్టులు కూడా 70 టాపిక్లకు సంబంధించి ఉన్నాయి. ప్రతి టెస్ట్ కూడా మాక్ టెస్ట్ రూపంలో ఉంటుంది. అటెంప్ట్ చేయండి. లాస్ట్లో మీకు సబ్మిట్ చేయగానే రిజల్ట్ అనేది వస్తుంది. ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ కూడా చూపిస్తుంది. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు డిఎస్సి పరీక్షలు అనేవి కంప్లీట్ అయ్యే వరకు కూడా మీకు కంటిన్యూస్గా మన వెబ్సైట్ ద్వారా బిట్లు అనేవి అందుతూనే ఉంటాయి. మన వెబ్సైట్ని ఫాలో అయినట్లయితే మీరు 90% కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేయొచ్చు. ఇంకా ఏ ఒక్క బిట్టు కూడా పొల్లిపోకుండా చదవాలంటే ప్రతిరోజు మీరు పేపర్ చదివినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ టెక్స్ట్ బుక్లు మీ దగ్గర లేకపోతే డిఈడికి సంబంధించి కానివ్వండి, బీఈడికి సంబంధించి కానివ్వండి, మన వెబ్సైట్ లింక్ చూడండి www.ramramesh.in. ఈ వెబ్సైట్లో మీకు టెక్స్ట్ బుక్లు కానివ్వండి, టెట్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి సిలబస్ కానివ్వండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకవేళ ఉంటే దానికి సంబంధించి ఏం సిలబస్ ఉంటుందని కానివ్వండి, ఎనీ టైం అప్డేట్స్ అనేవి మీకు అక్కడ వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మీకు చాలా ముఖ్యమైన విషయాల గురించి, ముఖ్యమైన అప్డేట్ల గురించి, ముఖ్యమైన సమాచారం అయితే వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే వీడియోని ఎండ్ వరకు చూడలేదో ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. వీడియో క్లాసులు అనేవి అందులో మీకు అందించడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్,
మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.